ఇది వాస్తవం అధ్యక్ష, ఇది వాస్తవం అధ్యక్ష. యాక్టింగ్ ఎందుకు అధ్యక్ష? ఇంకో మాట కూడా చెప్పారు అధ్యక్ష. అసలు ఇంకోటి అధ్యక్ష, ఇది చూస్తే ఇంకా నవ్వు వస్తుంది. జగదీశ్వర్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతూ, వారు ఇలా మాట్లాడుతూ అసలు హైదరాబాద్ నగరం వెలిగిపోతూ ఉంది, ఈ వెలిగిపోవటానికి మేమే కారణం, మేము తీసుకొచ్చిన కరెంటే, ఇక్కడ జనం రావటానికి ఉండటానికి మేము ఇచ్చే నీళ్ళే, మేము తెచ్చి నీళ్లు తాగే వాళ్ళు ఉంటున్నారు, మేము ఇచ్చిన కరెంట్ వేసుకొని ఉంటున్నారు. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు వచ్చేది గండిపేట నుంచి వస్తున్నాయి, అది వీళ్ళు కట్టారా? లేదా మంజీరా నుంచి వస్తున్నాయి, అది వీళ్ళు తెచ్చారా? కృష్ణా రివర్ నుంచి నీళ్లు అనేక స్టేల ద్వారా నీళ్ళు వస్తున్నాయి, అది వీళ్ళు తెచ్చారా? గోదావరి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తున్నాయి, అదే వీళ్ళు తెచ్చారా? ఇవాళ హైదరాబాద్ నగరానికి నీళ్ళు వచ్చేది గండిపేట, మంజీరా, కృష్ణానది, గోదావరి నది, ఇవే కదా అధ్యక్ష. ఈ నాలుగింటికి సంబంధించి మనందరికీ తెలిసిందే. గండిపేట ఎవరు కట్టారో తెలుసు, కృష్ణానది నీళ్ళు ఎవరు తీసుకొచ్చారో తెలుసు, గోదావరి నీళ్ళు ఎవరు తెచ్చారో తెలుసు, మంజీరా ఎవరు తెచ్చారో తెలుసు. ఈ నీళ్లు మేము తీసుకొచ్చి, మేము కట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇస్తే ఆ ఒక్క గండిపేట తప్ప మిగతా అన్ని మేము తెచ్చినాయి కదా. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు లేకపోతే మిగతా ప్రభుత్వాలు ఎవరో తీసుకొచ్చారు. మీరేంది మా వల్ల నీళ్లు తాగుతున్నారు అంటున్నారు. మీరు ఎక్కడి నుంచైనా ఒక డ్యామ్ కట్టారా? ఆ డ్యామ్ నుంచి నీళ్ళు తీసుకొచ్చారు హైదరాబాద్కి? ఏ లేదే. ఎందుకు అధ్యక్ష? ఇది వాస్తవాలు, రికార్డు కదా, హిస్టరీ, ఇది కనపడతాయి కదా, కనపడకుండా ఉండే కాదు కదా ఇది. అధ్యక్ష, శ్రీపాద ఎల్లంపల్లి ఎప్పుడు మొదలు పెట్టారో మాకు తెలుసు, పైప్ లైన్ ఎప్పుడు వేసారో ఇక్కడ తెలుసు, మీరు ట్యాప్ తిప్పి నీళ్ళు ఎప్పుడు తలుకున్నారో కూడా తెలుసు, డేట్తో సహా చెప్తాను. ఉన్నాడు వరద కాలం అన్నీ తెలుసు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇంకోటి కూడా చెప్తున్నాం, మేము రాష్ట్రంలో అద్భుతం కరెంటు గురించే కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా అద్భుతంగా కట్టాము. 1 కోటి ఎకరాల పైన నీళ్లు బారిస్తున్నాము. అసలు మామూలు పంటలు పండట్లేదు అని చెప్తున్నారు, పారే నీళ్ళతో బ్రహ్మాండంగా బారుతున్నాయి అంటున్నారు. కానీ ఇక్కడ నేను ఆశ్చర్యకరమైనటువంటి లెక్కలు ఏంటంటే, ఈ విద్యుత్ శాఖలో అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడే నాటికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 19.3 లక్షలు ఉన్నాయి అధికారిక లెక్కలు అధ్యక్ష. 2023-24 నాటికి 27.99 లక్షల కంటే దాదాపు 28 లక్షలు పెరిగినాయి అధ్యక్ష. అంటే 19 లక్షల నుంచి 28 లక్షలు అంటే దాదాపు 9 లక్షలు కొత్త పంపులు పెరిగి, అంతేనా? అంతేనా? దాదాపు 10 లక్షలు కొత్త బోర్లు పెరిగినాయి. అని మరి ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీళ్లు బ్రహ్మాండంగా బారుతుంటే, ఎవడైనా మళ్ళీ కొత్త బోర్ వేసుకుంటాడా? ఏమన్నా కాదు అధ్యక్ష. కొత్త ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు ద్వారా కాలువల ద్వారా బ్రహ్మాండంగా మీద తిప్పగల, అదేంటి లాకలు ఎత్తంగా నీళ్లు బారుతూ ఉంటే మళ్ళీ బోర్ వేసుకొని 1,57,000 కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం. ఆ బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి, ఆ నీళ్లు విపరీతంగా పారుతున్నాయి అని చెప్పి మరి మళ్ళీ 10 లక్షల బోర్లు ఎందుకు వేశారు అధ్యక్ష? మళ్ళీ 10 లక్షల బోర్లు ఎందుకు వేశారు? నీళ్లు కాలువల ద్వారా నీళ్లు పారనప్పుడే ఎవరైనా బోర్లు వేసుకొని నీళ్లు తీసుకుంటారు. అంటే మీరు వచ్చిన తర్వాత 1,57,000 కోట్లు పెట్టి కాలువలకి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టిన డబ్బుతో నీళ్లు రాకపోగా ఈ రాష్ట్రంలో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకొక 10 లక్షల బోర్లు వేసుకున్నారు. ఇది ఉన్న లెక్కలు, ఇది నేను తయారు చేసిన లెక్కలు కాదు, ఇది వాస్తవ లెక్క. అంటే విద్యుత్ వినియోగం అధ్యక్ష, వ్యవసాయ రంగ విద్యుత్ వినియోగం 11,671 మిలియన్ యూనిట్ల నుంచి 19,990 మిలియన్ యూనిట్లు పెరిగింది. అంటే వ్యవసాయ వినియోగం, విద్యుత్ వినియోగం 1.7 రెట్లు పెరిగింది. అంటే అక్కడ ఇరిగేషన్ మీద పెట్టిన డబ్బులు పోయినాయి, ఇక్కడ పెట్టిన డబ్బులు పోయినాయి. అసలు మొత్తం రాష్ట్ర బడ్జెటే మాయమైపోయింది.